హలో 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 బాగున్నారా? నైస్. ఏంటి కొంచెం టైర్డ్గా ఉన్నారా ఏంటి? అందరూ భోంచేయలేదా? ఓకే, సో మేము ఈసారి లాస్ట్ టైం బైకర్ స్టూడెంట్స్తో చేయించాం. సో ఈసారి కూడా ఈ టీజర్ మీ చేతుల ద్వారా రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం. సో యు ఆర్ ఆర్ గెస్ట్స్. సో మీ విషెస్ కావాలి. సో మీరు ఈ టీజర్ని లాంచ్ చేయండి. అండ్ యా, కౌంట్ డౌన్ చెప్తామా? ఎస్, కౌంట్ డౌన్ మొదలు పెడతామా? టీజర్ Okay. చూసిన తర్వాత శర్వానంద్ గారు అలాగే డైరెక్టర్ రామ్ గారు మాట్లాడతారు. ఎస్ సార్. లెట్స్ డూ ద కౌంట్. 5 4 2 లాంచ్. పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాను. భయ్య లవ్ మ్యాటరా? అవును. మీరు ఏమనుకోకపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? ఇంతకీ నీ పేరేంటి? లవ్ కోసం ఎంత రోజులు వెళ్తారు? నిన్ను పోస్ట్ లంచ్ రమ్మన్నాను. అవును. 4 o'clock వచ్చావు. నాకు 3ంటికి ఫోన్ చేయడం అలవాటు, చేస్తే వచ్చాను సార్. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నాకు నీ గురించి, మీ లవ్ గురించి బాగా తెలియాలి. గురు, కొత్త టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ ఇంత పెద్ద కత్తి ఉండగా ఇంకో కత్తి ఎలా? చాలా క్లోజ్ గా ఉన్నారు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం మ్యామ్. లవ్ ఆర్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ మ్యామ్. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. ఏ చుడిగాడివరా నువ్వు? ఒకే ఆఫీస్ లో ఎక్స్ ప్రెసెంట్. నిత్యానికి తెలిసిందంటే మీ ఇద్దరిని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందిరా. రాజాల పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటా. ఊరుకో. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. అది ఆ అమ్మాయి ఇల్లు. ఈ అమ్మాయి కూడా అమ్మాయి కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుని ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ప్రాబ్లం ఆ అమ్మాయి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయి కదా ప్రాబ్లం. పదనానా టీజర్ వన్స్ మోర్. పెళ్లి కూతురు తీసుకురావడానికి వెళ్తున్నాను. భయ్య లవ్ మ్యాటరా? అవును. మీరు ఏమనుకోకపోతే నేను మీకు హెల్ప్ చేయొచ్చా? ఇంతకీ నీ పేరేంటి? లవ్ కోసం ఎంత రోజులు వెళ్తారు? నిన్ను పోస్ట్ లంచ్ రమ్మన్నాను. అవును. 4 o'clock వచ్చావు. నాకు 3ంటికి ఫోన్ చేయడం అలవాటు, చేస్తే వచ్చాను సార్. నా కూతుర్ని నీకిచ్చి పెళ్లి చేయాలంటే నాకు నీ గురించి, మీ లవ్ గురించి బాగా తెలియాలి. గురు, కొత్త టీం లీడర్ ఏంటి ఇంత కత్తిలా ఉంది? ఊరుకో, ఇక్కడ ఇంత పెద్ద కత్తి ఉండగా ఇంకో కత్తి ఎలా? చాలా క్లోజ్ గా ఉన్నారు. మేము పెళ్లి చేసుకోబోతున్నాం మ్యామ్. లవ్ ఆర్ అరేంజ్డ్? లవ్ మ్యారేజ్ మ్యామ్. లైఫ్ లో నన్ను తప్ప ఎవరిని లవ్ చేయనున్నావు కదరా. ఏ చుడిగాడివరా నువ్వు? ఒకే ఆఫీస్ లో ఎక్స్ ప్రెసెంట్. నిత్యానికి తెలిసిందంటే మీ ఇద్దరిని బతుకు జట్కా బండి ప్రోగ్రామ్ లో కూర్చోబెడుతుందిరా. రాజాల పెంచాను రా, ఇలా రోజా ముందు కూర్చుంటా. ఊరుకో. అమ్మాయిలు స్కూటీ ఎలా నడుపుతారో మీకు తెలిసిన విషయమే. బ్రేకులు పట్టాల్సిన టైంలో 2 కాళ్ళు పెట్టి ఆపాలనుకుంది సార్. ఎందుకు అలా చేసింది? తనకి తన కాళ్ళ మీద నిలబడ్డం అంటేనే ఇష్టం సార్. అది ఆ అమ్మాయి ఇల్లు. ఈ అమ్మాయి కూడా అమ్మాయి కట్టుకుంటుంది. ఆ అమ్మాయి ఈ అమ్మాయి కట్టుకుంటున్న ఇంట్లో ఈ అమ్మాయి ఉండటం కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ అమ్మాయి వేరే ఇల్లు తీసుకుని ఈ అమ్మాయి ఈ అమ్మాయి తనే కట్టుకుంటుంది. ప్రాబ్లం ఆ అమ్మాయి అయితే మధ్యలో ఈ అమ్మాయి ఎందుకు వచ్చిందిరా? ఈ అమ్మాయి కదా ప్రాబ్లం. పదనానా ఎస్, నచ్చిందా టీజర్?
మరొకసారి గట్టిగా. ఎస్, శర్వానంద్ గారు పండగకి, సంక్రాంతి పండగకి వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్ హిట్ని కొట్టడం జరిగింది. ఎక్స్ప్రెస్ రాజా అండ్ అలాగే శతమానం భవతితో బ్లాక్ బస్టర్ హిట్స్ని అందుకున్నారు. థర్డ్ టైం ఆయన జాన్ 14న 5:45 హ్యాట్రిక్ కొట్టబోతున్నారు. మీరందరికీ అర్థమైందా? ఎస్, అబ్బరాజు గారు రీసెంట్గా సామజవర్గం నా సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నారు. ఆ సినిమాలో ఎంతైతే మనం అందరం ఎంజాయ్ చేసామో, నవ్వుకున్నామో, సీన్కి నవ్వుతూనే ఉంటాం, అదేవిధంగా కూడా ఇక్కడ ఇద్దరు అమ్మాయిల మధ్య ఏ విధంగా ఉండబోతోంది అనేది మనం మరికొద్ది రోజుల్లోనే మనం చూడబోతున్నాం అన్నమాట. ముందుగా ఇద్దరిని కూడా స్టేజ్ మీదకి పిలిచేద్దాం. డైరెక్టర్ అబ్బరాజు గారిని జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ముందుగా ఒకసారి మీడియాకి ఒక పిక్చర్ అండి. ఎస్, ముందుగా సామాజవర్గమన లాంటి బ్లాక్ బస్టర్ హిట్ని, హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ని మనకు అందించిన అబ్బరాజు గారు మాట్లాడతారు. సార్, మేమందరం మళ్ళీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. టీజర్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. ఎస్, ఈ పండక్కి అన్ని సెంటిమెంట్లు వర్క్ అవుతున్నాయి. శర్వానంద్ గారు కూడా దిగుతున్నారనంటే ఖచ్చితంగా హిట్ అని, అలాగే ఆ ఈరు వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అవుతాయని మా అందరికీ కూడా నమ్మకం అనమాట. అండ్ మంచిగా ఇద్దరు అమ్మాయిల మధ్య ఆయన బాగా నలిగిపోయినట్టుగా అనిపిస్తున్నారు. సో ఎలా ఉండబోతుంది ఈ సినిమా పండక్కి? హలో ఎవ్రీవన్, హాయ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మీ చేతుల మీదుగా ఈ టీజర్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. ఎలా ఉంది టీజర్? యా సినిమాలో ఇంకా చాలా ఫన్ ఎలిమెంట్స్ ఉంటాయి. టీజర్ ఇట్స్ జస్ట్ టీజర్. సో తర్వాత ట్రైలర్ అండ్ ఇంకా 2 సాంగ్స్ ఇవన్నీ కూడా వస్తుంటాయి. ఐ హోప్ యూ ఆల్ ఎంజాయ్ ఇట్. అండ్ చూసారు, శర్వ గారు చాలా స్లిమ్ అయ్యి చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. సో మహానుభావుడు అండ్ ఎక్స్ప్రెస్ రాజా, రన్ దాంట్లో ఎంత కామెడీ ఉంటుందో దానికి మించి ఇంకా ఇందులో కూడా చాలా ఫన్ అండ్ కామెడీ ఎలిమెంట్స్ అన్నీ చాలా బాగుంటాయి. మీరందరూ మీ ఫ్యామిలీతో, ఫ్రెండ్స్తో అందరితో థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేయాలి. అండ్ ఇట్స్ జాన్ 14th ఈవినింగ్ 5:49 నుంచి షోస్ స్టార్ట్ అవుతాయి. అండ్ ఇందాక చెప్పినట్టు శర్వ గారు ఎప్పుడైతే సంక్రాంతి రిలీజ్ వచ్చిందో ఆయన సినిమాతో పాటు అన్ని సినిమాలు కూడా సూపర్ హిట్ అయినాయి. సో ఈ ఇయర్ కూడా అదే ట్రెండ్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. హోప్ యూ ఆల్ ఎంజాయ్ ద ఫిలిం. సీ యూ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ రామ్ గారు. అండ్ లేట్ లేకుండా మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ గారి మాటలు వినేద్దామా? ఎస్. హలో. సో యాక్చువల్లీ సినిమా గురించి ఏం మాట్లాడదాం అనుకున్నా, మీతో మాట్లాడదాం అనుకున్నా. క్లాస్ పీగను, బట్ జస్ట్ ఊరికి నేను ఆ ఎక్స్పీరియన్స్ మీకు చెప్దాం అనుకున్నా. మీకు ఓకే అయితే? యా ఓకే. సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? చాలా ప్రిపేర్ అయ్యి వచ్చా. సో మీరందరూ కాలేజ్ స్టూడెంట్స్. సో కొంత ఫ్రీడమ్ స్టార్ట్ అయ్యి ఉంటుంది చూడటం. అంటే ఫ్రీడమ్ ఓకే ఇప్పుడు బయటకు వచ్చి, ఇప్పుడు దాకా ఇంటర్లో ఉండి, దాని తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి జస్ట్ ఇప్పుడు లైఫ్ చూస్తూ ఉంటారు. బట్ క్లారిటీ ఎంతవరకు ఉంటుంది మనకి? చాలా తక్కువ. ఏం చేద్దాం నెక్స్ట్ అనే క్లారిటీ కొంచెం డౌట్ఫుల్గా ఉంటుంది కదా. ఇప్పుడు నాకు 41 years ఓల్డ్. ఇప్పుడు క్లారిటీగా చెప్పగలను. నౌ ఐ నో హూ ఐ యామ్. హీరో అని పక్కన పెట్టండి. ఐఎమ్ నాట్ స్కేర్డ్ ఎనీమోర్ ఆఫ్ ఎనీవన్ ఆర్ ఎనీథింగ్. ఐ లవ్ మై సెల్ఫ్. ఎవరి ఒపీనియన్స్ గురించి పట్టించుకొని ఇంకా అవసరం కూడా లేదు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు మీరు ఎగ్జామ్స్లో మార్కులకి భయపడరు. ఆ ఎగ్జామ్స్లో మార్కులు రాకపోతే మీ పేరెంట్స్ ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది అని భయపడతారు. అసలు నాకు అర్థం కాని పాయింట్, అసలు మీరు మీ లైఫ్ ఎవరు బతుకుతారు? మీరే కదా. సో మన ప్రాబ్లం అంతా వీఆర్ గివింగ్ ద కంట్రోల్ అండ్ లివింగ్ ఫర్ దేర్ అప్రూవల్. అంటే వాళ్ళు అప్రూవ్ చేస్తే
వీళ్ళు మంచోడురా బాగా చదువుతున్నాడు అనే దానికోసం కష్టపడుతున్నాం కానీ మన కోసం మనం చేయట్లా. సో పీపుల్ ప్లీజింగ్ మొదలవుతుంది. అది అయిన తర్వాత స్లోగా మనకి సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది, చచ్చిపోద్ది. సో వన్స్ యూ స్టాప్ గివింగ్ సేయింగ్ ఎస్ టు యువర్ లైఫ్, మీ లైఫ్ మీరు వాళ్ళ కంట్రోల్కి ఇచ్చేసినట్టు అయిపోతుంది. సో ఎందుకు చెప్తున్నానంటే దిస్ హోల్ థింగ్, స్టార్ట్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ రైట్ నౌ. ఒక్క 20 years కష్టపడి నేను ఇది అవుతాను అని మీరు డాక్టరో, ఇంజనీరో, ఫార్మింగో ఏదైతే అది సక్సెస్ అవ్వకుండా ఉండే ఛాన్సే లేదు. సో ఇది క్లాస్ లాగా అనిపించవచ్చు కానీ దట్ ఈస్ ద రియల్ ట్రూత్. సో ఎవరి చేతుల్లో మీ లైఫ్ పెట్టకండి, మీ లైఫ్ మీరే డిసైడ్ చేసుకోండి, హ్యాపీగా బతకండి, ఎంజాయ్ చేయండి. లైఫ్ ఇస్ టూ షార్ట్. మేము మీలానే బంకులు కొట్టాం, టీచర్ని ఏడిపించాం. లవ్ అంటారా మరి మీకే తెలియాలి. సో చిలిపి పనులు చేయండి, ఎంజాయ్ చేయండి, భయపడకండి, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఈ సినిమా గురించి ఒకటే చెప్తా, పొట్ట పగిలి నవ్వేలా ఉంటుంది, అదొకటి ఖచ్చితంగా చెప్పగలను. అండ్ Jan 14th 5:29 is the first show. So enjoy it in theaters, and wish you a Merry Christmas, Happy New Year, and Happy Sankranti. Love you all. Thank you. శివానంద్ గారు, మాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఎస్, అంటే రామ్ చరణ్ గారు, రానా గారు మీరందరూ క్లాస్మేట్స్, కాలేజ్ కాబట్టి ఒక్క మెమరీ ఏదైనా ముగ్గురు కలిపి చేసింది ఒక్కసారి ఏదైనా ఒక మెమరీ. ఇది సంక్రాంతి ఈ టాపిక్ గురించి ఇదే మాట్లాడదామా? ఓకే, అయితే టీజర్లో మేము చూసిన డైలాగ్ ఆ అమ్మాయి ఈ అమ్మాయి అని ఒక డైలాగ్ చెప్పారు కదా, అది ఒక్కసారి మా కోసం. ఇప్పుడు ఆల్రెడీ చెప్పేసాం కదా, ఒక్కసారి మా కోసం. లైట్. ఓకే ఓకే, సరే, ఒక సెల్ఫీ దిగచ్చా మీతో? ఎస్. ఏంది ఇక్కడ? థ్యాంక్ యూ శర్వానంద్ గారు, అలాగే రామ్ అపరాజ్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్